రక్షించవచ్చు అనేటువంటి క్రమంలో తీసుకున్నటువంటి ఓటర్ల నిర్ణయమే అని నేను అనుకుంటాను. ఓకే, సో లక్ష్మణ్ గారు, దీప. సో లక్ష్మణ్ గారు చూస్తున్నారు, లీడ్స్ చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ రిజల్ట్ గత ఎన్నికలతో కంపేర్ చేస్తే తిరగబడింది, రివర్స్ అయింది. మీకు అలాగే ఏయోటీవీ వీక్షలకి యజమానికి హృదయపూర్వక నమస్కారమ్మ. ఖచ్చితంగా ఎవరైనా సరే ప్రజా తీర్పుకి గౌరవించాలి. ఈ రోజున ఇటువంటి ఫలితాలు వస్తాయని మేము కూడా అనుకోలేదు. ఎందుకంటే కాస్త కూస్తో ఏదైనా 90 నుంచి 100 సీట్లతో అధికారంలోకి వస్తాం, లేదా 120 సీట్లతో అధికారంలోకి వస్తామని అంచనా వేసుకుని ఉన్నాం. అలా ఏమనుకోలేదు మీరు. వై నాట్ 175? ఎస్, వై నాట్ 175 అధికారం మేము దిగాం, ఎలక్షన్లో దిగాం. కానీ ఎప్పుడైతే బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్గా వచ్చాయో ఖచ్చితంగా వీళ్ళు మాకు పోటీ ఇస్తారు, పోటీ ఉంటుందని ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏది లేదంటే 120+ అయినా మేము ఖచ్చితంగా గెలుస్తామన్న ఒక నిన్నటి వరకు అయితే ఉండేది. ఈరోజు చూస్తే ఏదైతే మరి 2% ఓటు శాతం పెరిగిందో, ఈ 81.66% పెరిగినటువంటి ఓటు శాతం అంటే కింద శాతంతో కంపేర్ చేసుకుంటే ఇది టోటల్గా చూస్తే కూటమికి ట్రాన్స్ఫర్ అయిందని అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఈ ఫలితాలు చూస్తే కూటమికి ట్రాన్స్ఫర్ అయింది. అలాగే మేమైతే భావించామో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు టర్న్ అవుతాయి. అలాగే కూడా ఎక్కువ ఈ మాకు వాళ్ళలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మాకు ఎక్కువ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏకపక్షంగా కూటమి వైపు టర్న్ అయ్యిందా, ఎందుకు టర్న్ అయింది ఏంటనేది సమీక్షించుకోవాలి ఖచ్చితంగా. అసలు ఎక్కడ తప్పులు జరిగినాయి, ఏమైనా మేము ఇచ్చిన హామీల్లో కొంచెం సంక్షేమం ఏమైనా ఇంకా లోతుగా వెళ్ళలేదా ప్రజల్లోకి, లేదా ఆ టీడీపీ ఇచ్చినటువంటి సూపర్ 6కి ఏమైనా ఆకర్షణ అయ్యారా? ఎక్కువగా డిస్కషన్ సంక్షేమ పథకాల గురించి ఎవరు మాట్లాడట్లేదు. సంక్షేమం వెళ్ళింది కానీ అభివృద్ధి జరగలేదు అనేది ప్రధానంగా అక్కడ ప్రజల మాట. మ్యాక్సిమం అమ్మ ప్రజలకి అభివృద్ధితో పని లేదు, పని ఉంది అని అడుగుతున్నారు. మాకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి అనేది చెప్పలేదు. అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఏంటి మీ దృష్టిలో? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగాలు కదా, రోడ్లు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఎవరు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో కూడా అన్నీ అదే చెప్తాను. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కాబట్టి 23 స్థానాలకి ఆయన పరిమితం అయ్యారు. ఇవ్వలేదు కాబట్టి అని ఇక్కడ మనం అనుకోలేము. మార్పు కోసం నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. వాట్ ఎవర్ ఇట్ మే మీరు ఏదైనా అనండి, ఏదైనా అనుకోండి. ఈ రోజు నేను అదే చెప్పా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక నూతన వరవడి సృష్టించారని చెప్పాలి. ఒక వాలంటీర్ వ్యవస్థ అనివ్వండి, సచివాలయ వ్యవస్థ అనివ్వండి, ఆర్బీకే కేంద్రాలు కట్టడం అవనివ్వండి, విలేజ్ క్లినిక్లు తీసుకురావనివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో కనబడతాయి. సో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క వర్గానికి ఈ రోజున ఆ జగనన్న ఆసరా పెట్టి 18,750 ఇవ్వడం, లేదా ఇంకో పథకం పెట్టి ఒక 10,000 15,000, ఈబీసీ నేస్తం అని చెప్పి ఒక 15,000 ఇవ్వడం, కాపు నేస్తం అని చెప్పి వాళ్ళకి ఒక 10,000 ఇవ్వడం, ఇవన్నీ వీళ్ళకి టాస్క్. రేపొద్దున్న టీడీపీకి పెద్ద టాస్క్. వీళ్ళు ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయగలరు, ఎంతవరకు వీళ్ళు దీన్ని కొనసాగించగలరు? వాళ్ళు ఈ రోజున అధికారంలోకి వచ్చారు, వెళ్ళని కాదంట, కానీ దీన్ని ఎంతవరకు కొనసాగించగలరు? అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీనికన్నా బెటర్గా చేస్తాం, లేదంటే అమ్మఒడి 4 ఉంటే 4 పిల్లలు, 5 ఉంటే 5కి మేము ఇవ్వగలం, లేదంటే పెన్షన్ విధానం 4,000 పెంచుతాం, ఇప్పటివరకు 3,000 ఇస్తాం ఉన్నారు, మేము 4,000 ఇస్తాం, అది కూడా రేపు నెల నుంచి ఒక ఏదైతే ఏప్రిల్ నెల కూడా మేము 7,000 చేసిస్తాం అని ప్రకటన చేశారు. చాలా క్రిస్టల్ క్లియర్. అంటే జనాలు ఏమైనా నమ్మి, అంటే నమ్మకూడదని నాకు రూల్ అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నాకన్నా ఇప్పుడు నేను రూపాయి ఇచ్చాను, మీరు 2 రూపాయలు ఇస్తానంటే అవతలోడు వేస్తారు, 2 రూపాయల వైపు చూస్తారు. కానీ ప్రజలు ఇంకా అలాంటి తాయిలాల వైపు చూస్తున్నారని మీరు ఇంకా నమ్ముతున్నారా? అంటే అభివృద్ధి కోరుకుంటూ మార్పు కోరుకున్నారా? అభివృద్ధి మీరు అభివృద్ధి కోరుకుంటా అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో ఇదే అమరావతిలో మళ్ళీ రాజధాని కట్టగలరా? నేను చెప్తాను, ఇదే అమరావతిలో ప్రజలు ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత అదే అన్న. ఈ 5 సంవత్సరాల్లో మనం టీవీలో మాట్లాడదాం, ఈ రోజుతో అయిపోయేది కాదు. మనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా డిబేట్లో పాల్గొందాం, మాట్లాడదాం. ఇదే ప్యానలిస్టులు వస్తారు ప్రతి ఒక్క పార్టీ నుంచి, ఎవరి పార్టీ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ వస్తుంది. కాదు అట్లా నేను అనేది ఏంటంటే ఎప్పటికైనా ఇది స్వతహా బాలకృష్ణ అల్లుడే కదా చెప్పాడు. ఏమని? భరత్ ఈ రోజున
ఎంపీగా పోటీ చేసిన ఏమన్నాడు, అమరావతిలో రాజధాని కట్టడం అనేది ఇంపాసిబుల్, ఖచ్చితంగా అక్కడ కట్టాలంటే 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించాలి. ఇప్పుడు కొన్ని మన బడ్జెట్ 2,00,000 కోట్ల రూపాయల బడ్జెట్లలో అంత అమౌంట్ అక్కడ పెట్టి మనం చేయాలంటే చాలా పెద్ద టాస్క్, అక్కడ చేయలేము. ఏదైతే వైజాగ్ ఉందో వైజాగ్లో అందులో కాస్త కనీసం ఒక 5,000-10,000 కోట్లతో ఖచ్చితంగా అక్కడ ఒక రాజధాని అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఉన్న బిల్డింగ్లు మనం అద్దెకి తీసుకున్నా లేదా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించుకొని మనం ముందుకెళ్ళొచ్చని అని చెప్పారు. సో ఇవన్నీ కూడా అంటే నేను అనేది ఏంటంటే రేపొద్దున్న చాలా పెద్ద టాస్క్ కూటమి పైన ఉంది. ఈరోజు నా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాధ, అంటే పవన్ ఇంకా జనాలు ఒకటి నమ్మారు ఏమని, పవన్ కళ్యాణ్ ఈసారి నన్ను నమ్మండి, ఖచ్చితంగా ఏ హామీలు అయితే మేము ఇచ్చామో ప్రతి హామీ కూడా దగ్గరుండి అమలు చేసే బాధ్యత నాది, నేను మీకు తోడుగుండి వాళ్ళతో పని చేపిస్తాను అన్న మాట వచ్చి ఈరోజు నా యూత్ అవనియండి, మీరు అన్నట్టుగా అన్ఎంప్లాయీస్ అవనియండి, వీళ్ళందరూ కూడా ఒక